ఇతనికి ఏంటంటే 4 ఎకరాలు ఇవ్వడం ఇష్టం లేదు చెల్లికి. అక్కకి 2 ఎకరాలు ఇస్తే చాలు అనేది ఇతను గొడవ. ఇది 5 ఏళ్ల నుంచి గొడవ జరుగుతుంది వీళ్ళిద్దరి మధ్య. ఆల్రెడీ కోర్టులో కూడా సివిల్ తగాదాలు ఉన్నాయి. ఇప్పుడు ఆ అమ్మాయి కూడా ఏమంటుంది, నువ్వు గాని గొడవ చేస్తే నాకు అసలు ఈక్వల్ గా వస్తుంది. ఎందుకంటే హిందూ సక్సెషన్ యాక్ట్ వారసత్వ చట్టం 1956 తర్వాత 2005లో అది సవరణ కూడా అయింది. సో 2005లో జరిగిన సవరణ ప్రకారం హిందూ వారసత్వ చట్టం ప్రకారం సగం ఆస్తి నాకు రావాలనేది ఆమె అడ్వకేట్ కదా. దాంతో ఇతను ఏం ఆలోచించాడంటే, ఈ అడ్వకేట్ ఎప్పుడైనా ఈ పాయింట్ పెట్టుకొని మేము వెళ్తే మనకు వచ్చిన 6 ఎకరాల్లో కూడా 2 ఎకరాలు వెళ్ళిపోతాయి. సో ఆ 4 ఎకరాలు ఈ పిల్లకి వెళ్ళిపోయింది, 4 ఎకరాలే నాకు మిగులుతుంది అన్న ఒక దీంతో అతనికి ఒక కోపం వచ్చింది. అంటే ఈ అమ్మాయి అడ్వకేట్ కాబట్టి నన్ను బెదిరిస్తుంది అని ఈ అమ్మాయిని చంపడానికి రకరకాలుగా ముందుగా చంపేస్తే పెళ్లి కాలేదు ఇంకా ఆమెకు. సో చంపేస్తే కంప్లీట్ గా ఆస్తి తనకే వచ్చేస్తుంది, ఇంకా అమ్మని బెదిరించి రాయించుకునేయచ్చు, పెద్ద విషయం కాదు అన్న పద్ధతిలో అతను ఈ అమ్మాయిని చంపేయాలని డిసైడ్ అయ్యాడు. సో అందుకనే 3 సార్లు అటెంప్ట్ కూడా చేశాడని, తనే చేయించాడనేది ఈ అమ్మాయి ఆరోపణ. కానీ పోలీసులు ఏమంటున్నారు, ఆయన డీసీపీ చేవెళ్ళ డీసీపీ యోగేష్ గౌతమ్ కూడా మీడియాతో మాట్లాడారు. అట్లాగే అక్కడ మైనాబాద్ సిఐ ప్రవీణ్ కుమార్ కూడా మాట్లాడారు. వాళ్ళు ఏం చెప్తున్నారంటే, ఇది 5 ఏళ్ళకు ఉన్నమాట వాస్తవమే, మాకు కంప్లైంట్ ఇచ్చింది, మేము ప్రాథమికంగా దర్యాప్తు చేసినప్పుడు ఎటువంటి ఈ అమ్మాయి చెప్పినట్టుగా ఎటువంటి ఆధారాలు రాజు దాని వెనక ఉన్నాడని లేదు. ట్రాక్టర్ డ్రైవర్ని కూడా ఒకసారి ట్రాక్టర్లో కూడా అంతకుముందు అక్టోబర్లో ట్రాక్టర్ అటాక్ జరిగిందని చెప్పినప్పుడు ట్రాక్టర్ డ్రైవర్ని కూడా పిలిచాము. ట్రాక్టర్ డ్రైవర్కి రాజుకి సంబంధం ఉన్నట్టుగా మా దగ్గర ఏం ఆధారాలు రాలేదు. మేము అన్ని విచారిస్తే అతను యాక్సిడెంట్గా అనుకోకుండా తగిలింది సార్, నాకేమీ హత్య చేయాలని ఏం లేదంట డ్రైవర్ చెప్తున్నాడు. సో ఈ అమ్మాయి భయపడి ప్రతిదానికి ఊహించుకొని చెప్పినట్టుగా మాకు అనిపించింది, మేము వదిలేసాము, దాంట్లో ఆధారాలు లేవు కాబట్టి మేము దాన్ని పర్సూ చేయలేదని అతను చెప్తున్నాడు. కానీ ఈ అమ్మాయికి సంబంధించిన అడ్వకేట్లు ఫ్రెండ్స్ ఏం చెప్తున్నారంటే, పోలీసులు కూడా రాజుతో కుమ్మక్కయ్యారు, సో అందుకనే అసలు ఈ హత్య జరుగుతుందని కూడా పోలీసులకు తెలుసు అని వీళ్ళ ఫ్రెండ్స్ ఆరోపిస్తున్నారు. అది నిజమా కాదని మనం చెప్పలేము, కానీ వాళ్ళ ఆరోపణలు అయితే అలాగున్నాయి, అంటే అడ్వకేట్స్. సో క్లియర్ గా పోలీస్ వైఫల్యమే అమ్మాయి చనిపోవడానికి కారణం. సో ఇప్పుడు వాళ్ళ అమ్మ అయితే షాక్ లో ఉంది. వాళ్ళ అమ్మ అతి దారుణంగా నా బిడ్డను చంపారు, వాళ్ళని కూడా అతి చాలా సివియర్ గా పనిష్ చేయండి అని ఆమె ఏడుస్తూ అడుగుతుంది. కానీ నాకు తెలిసి నేను చాలాసార్లు చెప్తుంటాను, విక్టిమ్స్ వైపు నుంచి స్ట్రాంగ్ గా లేకపోతే కేసులు నిలబడవు. ఇవన్నీ అతనికి తెలుసు కాబట్టి అతను చేశాడు అంత ధైర్యంగా ఓపెన్ గా వాళ్ళ అమ్మ ముందు, సర్వేయర్ల ముందు, తర్వాత దర్శన్ అనే అతని ముందు చేశాడంటే అర్థం ఏంటి, వీళ్ళందరినీ మళ్ళీ మనం మేనేజ్ చేసుకోవచ్చు. సాక్షులు వాళ్ళే కదా, రేపు అమ్మను కూడా కొద్ది రోజులు అయినాక ఎలాగ పోయింది రాదు, మా కొడుకుతో ఎందుకు గొడవ అనేది ఆమె కూడా అనిపించవచ్చు. సో ఆమెను నయానో భయానో ఆమెనే లొంగ తీసుకోవచ్చు. సో నా కొడుకు కాదు, ఎవరో వచ్చి ముసుగులు వేసుకొని వచ్చారు, ఎవరు చంపారు నాకు తెలియదు అని ఆమె చెప్పచ్చు కోర్టులో. సో అలాగే దర్శనం అంతే, పోయి మనకి ఇప్పుడు ఎందుకు వీడితో గొడవ, వీడు మనల్ని కూడా చంపిస్తాడేమో అని అతను భయపడచ్చు అనేది ఉండొచ్చు. సో అడ్వాన్స్ ఇతను కూడా ఇవ్వచ్చు కావాలంటే ఏముంది. కాబట్టి ఇప్పుడు అతనికి 4 ఎకరాలు వచ్చింది కదా, ఆ 4 ఎకరాలు చాలా వాల్యుబుల్ ల్యాండ్. కాబట్టి ఇట్లాంటి కేసులు ఏమవుతుందంటే, బిగినింగ్ లో అరెస్ట్ చేస్తారు పోలీసులు కూడా, తర్వాత ఇతను డబ్బులు ఉంది కాబట్టి ఇతను మేనేజ్ చేస్తాడు. డబ్బులు ఉంది, ఇతను రియల్ ఎస్టేట్ గై కాబట్టి సర్కిల్ ఉంటుంది, ఆల్రెడీ పోలీసులతో వెళ్తే అంత పరిచయాలు ఉన్నాయి కాబట్టి ఇతను మేనేజ్ చేసుకుంటాడు. ఆ ధైర్యంతోనే ఇంత ఓపెన్ గా పబ్లిక్ గా చంపగలిగాడు. కాకపోతే ఇప్పుడు అడ్వకేట్లు అంతా కూడా సమిష్టిగా ఉండి ఈ కేసుని పర్సూ చేసి పోలీస్ స్టేషన్ లో వీళ్ళ గట్టిగా నిలబడి చేస్తారో లేదు తెలియదు, చేస్తే మాత్రం ఖచ్చితంగా శిక్ష పడే అవకాశం ఉంటది. కానీ వాళ్ళు మరి ఎంతకాలం వాళ్ళందరూ ఈ అమ్మాయి మన అడ్వకేట్ కాబట్టి నిలబడాలనేది వాళ్ళకు ఉండాలి. మామూలుగా జరిగేది ఏంటంటే, చాలా సార్లు ఈ ప్రజా సంఘాలు వీళ్ళందరూ ఆ రోజు వస్తారు, హడావిడి చేస్తారు, వెళ్ళిపోతారు. అది కన్సిస్టెంట్ చేయాలని పని. ఎవరి పనులు వాళ్ళకి ఉంటాయి, ఎవరి సమస్యలు వాళ్ళకి ఉంటాయి. కన్సిస్టెంట్ గా తిరగాలి. రేపు రా అంటాడు, ఎల్లుండి రా అంటాడు, మండే రా అంటాడు, వెళ్ళాలి, ఎఫ్ఐఆర్లు ఏం పెట్టారు, కొట్లాడాలి, ఇవన్నీ చేసుకుంటూ రావాలంటే ఎవరు చేస్తారు? సో అందుకని కేసులు ఎక్కువ నిలబడవు అనమాట. ఆ ధైర్యంతోనే ఇతను కూడా చేసినట్టుగా మనకు అర్థమవుతుంది.